వాహనం పక్కకి తీయాలని చెప్పినందుకు కోర్టు సిబ్బందిపై దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులో జరిగింది. నిజామాబాద్ కి చెందిన సర్దార్ సింగ్ బోధన్ కోర్టు ఆవరణలో పార్కింగ్ ప్లేస్ కాకుండా మరో చోట వాహనాన్ని నిలిపాడు. ఆ వాహనాన్ని తీయాలని చెప్పిన సిబ్బంది నరేందర్ తో వాగ్వాదానికి దిగడంతో పాటు దాడి కూడా చేశాడు. దీంతో నరేందర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో బోధన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడు సర్దార్ కి రిమాండ్ విధించింది. వాహనం పక్కకి తీయాలని చెప్పినందుకు కోర్టు సిబ్బంది పైన ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులో జరగడం జరిగింది. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు మనం అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా వాటిని మనం స్క్రీన్లో చూడొచ్చు. అతను జస్ట్ వాహనాన్ని తీసి టూ వీలర్ ఏదైతే ఉందో అది పక్కకి పెట్టాలి అని చెప్పినందుకు మాత్రమే అతని పైన దాడి చేస్తూ కొడుతున్న దృశ్యాలు మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి. కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రావటం జరిగింది. అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులో జరగడం జరిగింది. అయితే ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యాల ఆధారంగా అతనిపై కేసు కూడా నమోదు అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో నరేందర్ అనే వ్యక్తి మీద అతను దాడి చేశాడు. ఈ నేపథ్యంలో నరేందర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రికార్డ్ అయిన దృశ్యాలన్నింటినీ పరిశీలించి బోధన్ టౌన్ పోలీసులు కేసుని నమోదు చేయడమే కాకుండా కోర్టులో కూడా హాజరుపరిచారు ఆ వ్యక్తిని. అతనికి ఇప్పుడు రిమాండ్ కూడా విధించింది కోర్టు.